ఒక అన్యాయాన్ని నేరంతో సరిచేయగలరని ఎలా అనుకున్నారు? ప్లీజ్ ఎలా అయినా మమ్మల్ని కాపాడండి మేడం. మేము ఈ పని కావాలని చేయలేదు. తప్పని తెలిసినా వేరే దారి లేక తప్పక చేయాల్సి వచ్చింది మేడం. ప్లీజ్ ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి తెలిసేలోపు మమ్మల్ని కేసు నుంచి కాపాడండి మేడం. కాసేపటి వరకు వాడి కోసం జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పుడు కాపాడమని అడుగుతున్నారు. మీ భయమే వాడికి ఆయుధమైంది. వాడు చీకట్లో ఉండి మీతో నేరాలు చేయించాడు. మిమ్మల్ని భయపెట్టిన రోజే మీరు మా దగ్గరకొచ్చుంటే ఇవాళ ఇలా నేరస్తుల్లా తలదించుకోవాల్సిన అవసరం ఉండేదే కాదు. మీరు ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేశారు, జరిగింది మాకు చెప్పారు. ఇక వాళ్ళ సంగతి మేం చూసుకుంటాం. వాడికి మేము మీ దగ్గరికి వచ్చామని ఇప్పటికే తెలిసి ఉంటుంది. వాడు మా ఫొటోస్ బయట పెట్టేస్తాడు. మా పరువంతా పోతుంది. మా అమ్మ ఆ ఫొటోస్ చూసి తట్టుకోలేదు మేడం, చచ్చిపోతుంది. ఎవరికి ఏమీ కాదు. వాడి సంగతి మేం చూసుకుంటాం. పదకెడి. నీ అనుమానమే నిజమైంది జేడి. వీళ్ల భయాన్ని వాడుకుని వీళ్లతో నేరాలు చేయించి వాడు తప్పించుకున్నాడు. అవును సార్. ఇన్ని రోజులు మన కళ్ళు కప్పి మత్తు పదార్థాలు ఎలా సిటీలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. మనకే మాత్రం అనుమానం రాకుండా అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్లతో నేరాలు చేయిస్తున్నారు. వాళ్ళని త్వరగా పట్టుకోకపోతే యామిని లాంటి అమ్మాయిలు వాడి ట్రాప్లో పడతారు సార్. యామిని వాళ్ళు కాల్ చేసిన నెంబర్ని ట్రాప్ చేసావు రమ్య. సిమ్ 2 months ముందే కొన్నారు మ్యామ్. అది కూడా ఫేక్ ప్రూఫ్స్తో. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. యామిని వాళ్ళ డీల్ క్లోజ్ అవ్వలేదని వాడికి తెలియడానికి ఎక్కువ టైం పట్టదు జేడి. వాడికి అనుమానం వచ్చిన నెక్స్ట్ మినిట్ వాళ్ళ ఫొటోస్ని కూడా ఆన్లైన్లో పెట్టేస్తాడు. దానికంటే ముందే మనం వాళ్ళని పట్టుకోవాలి సార్. యామిని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంది ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళే అని అర్థమైంది సార్. రేపు మార్నింగే ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తాం సార్. ఆ లోపు రమ్య అండ్ కిరణ్ ఆ ఇన్స్టిట్యూట్ గురించి డీటెయిల్స్ అన్నీ కావాలి. స్టాఫ్, స్టూడెంట్స్ అందరి బ్యాక్గ్రౌండ్స్ చెక్ చేయండి. ఓకే సార్. వాళ్ళు చేసింది తప్పే సార్, కానీ వేరే దారి లేక భయంతో చేశారు. వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేస్తే వాళ్ళిద్దరు లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. అసలైన నేరస్తుని నేను పట్టుకుంటాను. వాళ్ళని ఇంటికి పంపించేద్దాం అనుకుంటున్నాను సార్. జేడి, నీ సిగ్నేచర్తో వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు ఊరు వదిలి పారిపోతే నీ జాబ్ రిస్కులో పడుతుంది. పర్లేదు సార్. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదని డ్యూటీలో జాయిన్ అయిన రోజే మీరే నాకు చెప్పారు సార్. వాళ్ళే తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. అందుకే పంపించేస్తున్నాను సార్. ఓకే, ప్రాసెస్ ఫినిష్ చేసి పంపించేయండి. థ్యాంక్ యూ సార్. జై హింద్ జై సార్. హింద్ సార్. జై హింద్. బయట సైన్ చేసి ఇంటికి వెళ్ళండి. ఇవాళ మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి. మార్నింగ్ మా వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్తారు. నీ భయం వెనకాలన్న వాణ్ణి మేము పట్టుకుంటాం. ధైర్యంగా ఇంటికి వెళ్ళండి. మీ వెనకాల పోలీసులున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మా గురించి మీకేం తెలియకపోయినా మేం చెప్పింది నిజమని నమ్మి మమ్మల్ని వదిలేస్తున్నారు. ఎందుకు మేడం? ఎంత పోలీస్ ఆఫీసర్ అయినా నేను ఒక ఆడపిల్లనే కదా. థ్యాంక్ యూ మేడం. వాణ్ణి మాత్రం వదిలిపెట్టకండి. ఆడపిల్లల భయంతో బిజినెస్ చేసేవాణ్ణి ఎలా వదిలిపెడతాను? మీకు సెక్యూరిటీగా మా వాళ్ళు మీ ఇంటి బయటే ఉంటారు.
మీకేం అవసరం ఉన్నా వాళ్ళకి చెప్పొచ్చు. రమ్య మ్యామ్ తీసుకెళ్ళు. ఓకే మ్యామ్ రండి. నేను చెప్పాను కదా, ఇదిగో చూడు, మా దగ్గర కాఫీ. చూస్తూ ఉండు. వదినా ఓకే కాఫీ. కదా? వాళ్ళని అలా చూస్తుంటే మీకేమనిపిస్తుంది అత్తయ్య? ఒళ్ళు మండిపోతా ఉండాది, కడుపు కాలిపోతా ఉండాది. నాకైతే శ్రీవల్లి కూడా ఈ ఇంటి బిడ్డే, మావయ్య గారి కూతురే అనిపిస్తోంది. కూతురిందా మీ కూతురు? అసలు కాదు. ఆమెకి మన ఇంటికి ఏ సంబంధము లేదు. నువ్వు ఇంకో తూరి ఆ మాట అనబాకు. ఆ, నేనేమైనా కూతురే అని కన్ఫర్మ్ చేసి చెప్పానా? అనిపిస్తుంది అన్నాను. మీరెందుకంత కంగారు పడుతున్నారు? ఆ, ఇక్కడే నిలబడి ఏం మాట్లాడుతున్నారు? పదండి. ఉమ్, అమ్మా శ్రీవల్లి, బాబాయ్, ఎలా ఉన్నావు బాబాయ్? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? చాలా సంతోషంగా ఉన్నాను బాబాయ్. రండి రండి. అక్క, ఈయన హరిబాబాయ్. మా ఆశ్రమం మొత్తం చూసుకునేది ఈయనే. నమస్కారం మేడం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలిసిన కుటుంబం ఈయనే. రండి కూర్చోండి. నమస్తే సార్. నమస్కారం, రండి. కూర్చోండి. అమ్మో, ఈయనేంది నేరుగా ఇంటికి వచ్చిండాడు. నేను గనక ఆయన కంటపడుంటే అనవసరంగా ఏదేదో మాట్లాడి నిజాల్ని బయట పెట్టేసుండేవాడు. కాఫీ, టీ ఏం తీసుకుంటారు? నాకేం వద్దమ్మా, శ్రీవల్లిని ఒకసారి చూడాలనిపించింది, వచ్చాను. మీ మధ్య బాగానే ఉంటుందని తెలుసు, కానీ రోజు ఆశ్రమంలో చూడడం అలవాటు కదా. తీసుకెళ్ళి మీ కళ్ళెదురుగానే పెట్టుకోండి. మీరు హ్యాపీగా ఉంటారు, మేము హ్యాపీగా ఉంటాం. రోజు చూస్తూ ఉండొచ్చు మీరు. ఏమైందమ్మా, శ్రీవల్లి వల్ల మీకేమైనా సమస్య? ఆ, మీరేం అనుకోకండి. మా చెల్లి తమాషా కళ అంటుంది. మనిషిలానే మాట కూడా కొంచెం మొరటు.